ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 26, 2025. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే అవుతుంది. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో, ఇంకా విశేషాలేమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్టు చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గరే ఉండిపోతుంటాయి. వాటి వలన మనకు కానీ, వాటిని అందుకోవాల్సిన వాళ్ళకు కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. నేను ఇలాంటి సందేహాలను వదిలిపెట్టేసి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు అనుకోవాలి. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పనిని మొదలు పెడతాడు. 37వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని. అంటే ఆయనను మనం నమ్ముకున్నంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయనకు అప్పగించాలి, అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకున్నప్పుడే గ్రహిస్తాం. విధేయతతో వాటిని స్వీకరించిన మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి ఎంత బెంగతో కృషించిపోతుండగా ఒక భక్తుడు ఆమెతో అంటున్నాడు, అతని గురించి అంత కంగారు పడతావు ఎందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేసావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందొచ్చా అని అడుగుతున్నాడు. దేని విషయం చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మటుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక్క రుజువు కోసం చూస్తాను. అన్నలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనసుతో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాకుండా నా భారాన్ని నా వెనక్కి తెచ్చుకుంటే నేను అప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని, అంటే విశ్వాసం లేనిదని అర్థం చేసుకుంటాను. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.